ఘాటన కట్టి వాళ్ళ మీద అరాచకాలు చేసేవాళ్ళని ప్రోత్సహించారు. ప్రోత్సహించడం కాదు, వీళ్ళే అరాచకాలకు పాల్పడ్డారు. మరీ అన్యాయం ఏంటంటే పోలీసులే దారుణంగా అమాయకులు తీసుకెళ్ళి కొట్టారు, తిట్టారు. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలియదు కానీ చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు పెట్టిన హెరాస్మెంట్ భరించలేక. సో ఈ క్రమంలోనే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఇది పెరిగింది, ఇంకా తగ్గాల్సింది కాస్త పెరిగింది. మరి అది ఎన్నికల కమిషన్ యొక్క దాన్ని ఏమంటారు, లీనియన్స్ ఇచ్చింది అనుకుందామా, లేకపోతే వీళ్ళు ఎన్నికల కమిషన్ను కూడా బెదిరించారు, లేకపోతే ఎన్నికల కమిషన్ కూడా లెక్క చేయలేదు అనుకుందామా, తెలియదు. మొత్తానికైతే కంటిన్యూ అయింది. ఇక పోలింగ్ రోజు జరిగిన దారుణ కాండ, అరణ్యకాండ, లేకపోతే కిష్కింద కాండ, ఏ పేరన్నా పెట్టుకునే దానికి, పోలింగ్ రోజు జరిగిన దాన్ని చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక 6-7 అరడజన మంది ఎస్పీలు, ఒక 40-50 మంది డిఎస్పీలు, ఇక 10ల సంఖ్యలో ఉన్నారో 100 సంఖ్యలో ఉన్నారో మరి సిఐలు, కింది స్థాయి వాళ్ళు. ఎందుకు ఇంత నిర్లిప్తత? నిర్లిప్తత ఒక రకంగా పోనీ అనుకోవచ్చు, నిర్లిప్తత కాదు, ఈ అరాచక శక్తుల పట్ల మోజు, వాళ్ళకి అండగా ఉండడం, పేదలు లేకపోతే బాధితులని మీద ఇంకా ఎక్కువ దాడులు జరిగేలాగా ప్రోత్సహించడం, ఎవడన్నా కేసు పెడదామని వెళ్తే వాడి మీద రివర్స్ కేసు పెట్టడం, ఇంత అరాచకం. విచిత్రం ఏంటంటే పోలింగ్ అయిపోయినాక ఇంకెక్కువైపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కువైపోయే దాడులు. స్ట్రాంగ్ రూములకి రక్షణ లేదు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేదు. ఆ అభ్యర్థుల్ని చంపేయడానికి హత్యా ప్రయత్నాలు జరిగితే ఎంతో ఒత్తిడి మీద వాళ్ళ మీద కేసులు పెట్టి కనీసం హత్యాయత్నం పెట్టల. 307 అనేది లేకుండా క్లియర్గా కనబడుతుంది, దృశ్యాలు ఉన్నాయి. చంపడానికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు కొట్టిన దెబ్బలు సగం తగిలినాయి కానీ ఎంతమంది చనిపోయేవాళ్ళు. అవన్నీ ఆ దాడులు మొత్తం మీకు పల్నాడు తీసుకున్నా, తిరుపతి తీసుకున్నా, తాడిపత్రి తీసుకున్నా, అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీసుకున్నా, కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీసుకున్నా, ఇటు విజయనగరంలో తీసుకున్నా, ఎక్కడ చూసినా గొడ్డళ్ళు, కత్తులు, లేకపోతే ఇంత పెద్ద సమ్మెట చూసాం కదా. ఆ విజువల్స్ ఇప్పటికీ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్, అసలు ఇది మానవ సమాజమా అని. వీళ్ళ మీద చివరికి ఎన్నికల సంఘం పిలిచి చెబితే తప్ప, స్పెషల్ సిట్ వేయాలని చెబితే తప్ప ఒక కొలిక్కి రాలి. ఇప్పుడు ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంది అంటే, అసలు ఆ రిపోర్ట్ చాలు వీళ్ళందరినీ సింగిల్ స్ట్రోక్తో సస్పెన్షన్లు, బదిలీలు కాదు, అసలు వీళ్ళందరినీ టర్మినేట్ చేయాలి లెక్క ప్రకారం. అదే సరైన శిక్ష. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంతగా దిగజారారు? సిన్సియర్ ఆఫీసర్లు సిగ్గుపడుతున్నారు. వాళ్ళ కింద పనిచేసే అంతో ఏదో జీల్తో, అరే మనం కాకి యూనిఫామ్ వేసుకున్నాం అనే జీల్తో పనిచేసే వాళ్ళు ఇలా చేయాలా మనం అని అనుకునేలాగా, ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్తాక తలదించుకునే పరిస్థితి. ఏంటి మీ సార్ ఇట్లా అంట కదా అంటే, పాపం ఆవిడ ఏం చేస్తుంది? ఏంటి మీ నాన్న ఇట్లా సస్పెండ్ అయ్యాడంటా కానీ వాళ్ళ పిల్లలు స్కూల్లో, కాలేజీలో ఎట్లా ఇదవుతారు? వాళ్ళ కోసం కూడా వీళ్ళు ఆలోచించాలి. ఎంతసేపు డబ్బు 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 డబ్బు, ఆ డబ్బుతో దీన్ని చచ్చిపోతారా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇంత దిగజారారు కొంతమంది వీళ్ళు అనేది మనం చర్చిస్తున్నాం. ఈ చర్చలో మనతో మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్ సర్వేశ్వర్ రెడ్డి గారు, అలాగే రామాంజనేయులు గారు మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే ఎంఏ గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. మీరు మీ కెరియర్లో, మీ సర్వీస్ అంటే ఐ మీన్ మీ పొలిటికల్ జీవితంలో, రాజకీయ జీవితంలో 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నారు కదా ఇప్పటికీ. ఎన్నో చూసాం, ఎంతోమంది పోలీసులు వచ్చారు, పోయారు, నిజాయితీ ఉన్నారు, అక్కడక్కడ కలుపు మొక్కలాగా ఉండొచ్చు. కానీ మరి ఈ స్థాయిలో ఎందుకు దిగజారారు అనుకుంటున్నారు? ఇవాళ ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తుంటే భయం వేస్తోంది. వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏమిటంటే, ఈ ప్రమాదము ఇట్లా ముంచుకొని వస్తుంది అనేటువంటి